ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండాల్సిన రాజమౌళికి ఇప్పుడు మరో మూవీ గురించి టెన్షన్ పట్టుకుంది. సినిమాలను చెక్కడంలో న్యూ ఏజ్ జక్కన్నగా మారిపోయిన రాజమౌళి ఇప్పుడు ఆల్రెడీ ఎడిటింగ్ అయిన మూవీని తిరిగి ఎడిటింగ్ చేయాల్సి వస్తోంది. ఇదే తన జీవితంలో అన్నింటికంటే బిగ్ టాస్క్ అంటున్నాడు. బాహుబలి ఎపిక్ లో ఏ సీన్ ఉండాలి, ఏ సీన్ తీసేయాలి అనేది జక్కన్నకు ఇప్పుడు అతి పెద్ద ఛాలెంజ్ గా మారింది. బాహుబలి 1, బాహుబలి 2 ఈ రెండు సినిమాలు నిజానికి ఒకటే భాగం. కానీ సినిమా బిజినెస్, ఆ తర్వాత స్టోరీ దగ్గర కాంప్రమైజ్ కాకూడదని రాజమౌళి బాహుబలి స్టోరీని 2 భాగాలుగా చెప్పుకొచ్చాడు. ఇంకా 3వ భాగం కథ కూడా ఉంది. ఈలోపు మొదటి 2 భాగాలను కలిపి ఒక భాగంగా రిలీజ్ చేస్తున్నాడు. దీని పేరు ఎపిక్. అక్టోబర్ 31న రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ టీజర్ కూడా వచ్చేసింది. ఓ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ బాహుబలి ఎపిక్ గురించి స్పందించారు రాజమౌళి. అందరూ ఊహిస్తున్నట్లుగానే తనకు 2 భాగాలను కలిపి ఒకే భాగంగా తీసుకురావడం బిగ్ ఛాలెంజ్ అంటున్నాడు. బిగినింగ్, కంక్లూజన్ కలిపి 5.5 గంటల నిడివి ఉన్నాయని, వీటిని ఒకే భాగం ఎడిట్ చేస్తున్నానని తెలిపాడు రాజమౌళి. మొదటి భాగం నుంచి పచ్చబొట్టేసిన, 2వ భాగం నుంచి కన్నా నిద్రించిన సాంగ్స్ ను ఎడిట్ చేస్తున్నట్లు, ఇవి 2 కూడా ఎపిక్ లో కనిపించవు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు రాజమౌళి. అంతేకాదు మొదటి భాగంలో ప్రభాస్ తమన్నా మధ్య ఉన్న సీన్స్ కూడా ఎడిటింగ్ లో కట్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. మొదటి 2 భాగాల్లోని సీన్స్ ఎడిట్ మాత్రమే కాదు, మరికొన్ని న్యూ సీన్స్ కూడా మూవీలో సర్ప్రైజ్ చేస్తాయని ప్రచారం సాగుతోంది. బాహుబలి సిరీస్ లో ప్రతి సీన్, ప్రతి సాంగ్, ప్రతి షాట్ చాలా కీలకం, చాలా విలువైనది. అందుకే జక్కన్న ఎడిటింగ్ టేబుల్ దగ్గర బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాడట. సుమారు 2.5 గంటలు ఎడిటింగ్ చేయాల్సి ఉండడంతో కథలో సోల్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడంట. రీ రిలీజ్ మూవీ అయినప్పటికీ ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు మళ్లీ బాహుబలి టీం మొత్తం రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.